ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సైకిల్ చేస్తున్నారేంటి? మాటలు రావా? మీరు కరుణ ఫ్రెండే కదా? ఇట్స్ ఓకే, నాకు అర్థమైంది. అయితే ఇంట్లోకి మీరు రారా? ఇక్కడే ఉంటారా? సరే, నేను వెళ్ళి కరుణని పంపిస్తాను. నన్ను క్షమించండి. బుజ్జమ్మ జాతకం గురించి నిజం తెలిసే వరకు నేను మీ ముందు బయటపడదలుచుకోలేదు. మిమ్మల్ని బాధపడుతున్నానని తెలుసు, కానీ తప్పక ఈ తప్పు చేస్తున్నాను. ఐఎమ్ సారీ. నోరారా బాగి అంటూ ప్రేమగా పిలిచే మీ పిలుపుకి 5 ఏళ్ల దూరం అయ్యాను. ఇప్పుడు నోరు తెరిచి మిమ్మల్ని పిలవలేక మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు నన్నేమైనా పిలిచారా? పిలిచినట్టు అనిపించింది. మనిషిగా మీకు దూరమైనా నా మనసు ఎప్పుడు మీ దగ్గరే ఉంటుందండి. నిన్ను చూస్తుంటే అచ్చం బాగీని చూస్తున్నట్టే ఉంది. నువ్వు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు. నేనెందుకు? డైరెక్ట్ గా బాగినే వస్తుంది. బాగీ వస్తుందా? ఎందుకు మీరంత పరేషాన్ అవుతున్నారు? బాగి గిట్లా గిడికి రావద్దన్నా ఏంది? ఎందుకు రాకూడదు? కానీ తను ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు కదా. గదేదో జాతకాల కోసం వెళ్ళినట్టు గప్పుడెప్పుడో చెప్పినట్టు గుర్తే. జాతకమా? గదే. బాగికి పుట్టిన బిడ్డ వల్ల అమ్మకి ప్రాణగండం ఉందని ఎవలో పంతులు చెప్పిండ్రంట. ఆ విషయం బాగీ నీతో చెప్పిందా? చెప్పింది. మీరెందుకు గంత టెన్షన్ అవుతున్నారు? ఏం లేదు. కాఫీ తీసుకో. నాకిప్పుడే తాగాలని లేదు, జరసేపైనాక తాగుతా. అవును, ఇందాకటి నుంచి ఆ ఫోను నా వైపే పెట్టావేంటి? ఏముంది ఆ ఫోన్లో? ఏం లేదు. ఏది చూపించు. అరే ఏం లేదని చెప్తున్నా కదా, ఉత్తగానే పట్టుకున్నా. చూపించమన్నానా? అరే ఒకసారి ఇవ్వు. అరే ఇవ్వమంటుండే. నా ఫోను. ఒక్కసారి చూస్తాను, ఇవ్వు. అరే ఒక్కసారి ఇటు ఇవ్వు. నా ఫోన్. చెప్తున్నా కదా నా ఫోన్లో గిట్లా ఏం లేదని. హాయ్ అమరేంద్ర గారు. ఏంటి ఇలా వచ్చావు? మీకోసం ఆఫీస్ కిట్లో వచ్చిన సార్. మీరు బిజీగా ఉన్నారని కే రావుతర్ సార్ చెప్పిండు. నేను లోపలికెళ్ళి సార్ని తీసుకొచ్చేలోపు మీరు వెళ్ళిపోయారు కదమ్మా. అర్జెంటుగా కాల్ వస్తే పోయినా, గందుకే ఇప్పుడు మళ్ళా వచ్చిన. లోపల ఏం జరుగుతుందో ఏంటో. కాల్ కట్ చేశాను, ఏం తెలియడం లేదే. నాకేదో చూపించాలన్నా? ఏంటి? గది ఏం లేదా మరి. ఇంతకు ముందు బాకీ తను కలిసి దిగిన ఫొటోస్ వీడియోస్ ఉన్నాయంట. అవి చూపిద్దామని వచ్చిందంట. మిస్సమ్మతో కలిసి తీసుకున్న ఫోటోలు వీడియోలా? నేను ఇంకా నువ్వు మిస్సమ్మనే తీసుకొచ్చావేమో అనుకున్నా. నేను బాగిని చూపి నీకే వచ్చిన.
ఏంటమ్మా నువ్వనేది? అదే రాథోడ్, పాత ఫోటోలు వీడియోలు బాగీకి చూపించడానికి వచ్చాను అని చెప్తుంది. అంతే కదా కరుణ? అలాంటి ఫోటోలు వీడియోలు మా దగ్గర కూడా ఉన్నాయమ్మా. డైరెక్ట్ గా మిస్సమని తీసుకొని వస్తానంటే చెప్పండి. ఆ, బాగీ ఎక్కడుందో మనకే తెలియదు కదా రాథోడ్. ఇక తనకేం తెలుస్తుంది? తను ఎలా చూపిస్తుంది? నేను మీ ఫ్రెండ్ని చూశాను. చూశాను. అమరేంద్ర బాగీని చూసాడా? మా ఫ్రెండ్ని చూసిండ్రా? ఎప్పుడు సార్? ఇప్పుడే. ఇప్పుడేనా? ఎక్కడ చూసావా మరి? ఇంటి బయట. మీరు తనని గిట్లా కలిసిండ్రా సార్? కలిశాను, మాట్లాడాను. నువ్వు తనతో మాట్లాడావా అమర్? తను ఏమంది? ఏమీ అనలేదు. గదేంది? మీరు గిట్లా తననేమని అన్నారా సార్? నేనెందుకు అంటాను? నువ్వు తనని చూసి మాట్లాడి కూడా ఇంట్లోకి తీసుకురాలేదా అమర్? రమ్మన్నాను, రానని సైగలు చేసింది. సైకిల్ చేసాడేంది సార్? మీరు గట్టిగా అడుగుంటే తను ఎందుకు రాదు? ఆయన మీకు తనంటే కోపం కదా, అందుకే హార్ట్ఫుల్ గా పిలుచుండరు. మీ ఫ్రెండ్ మీద నా కోపం ఎందుకు? అంటే కోపం అని మీరే చెప్పిండ్రు కదా సార్. ఆగమ్మా, సార్ ఎవరి గురించి చెప్పారు? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఆ, ఆ, సార్ చెప్పింది మా ఫ్రెండ్ గురించే కదా. అవును, బయట ఉన్న మీ ఫ్రెండ్ ఫాతిమా గురించి. ఫాతిమా. గీ ఫాతిమా ఎవరు సార్?